అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వర్డ్. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సమగ్ర కులగణన సర్వే అయితే ఆ రిపోర్ట్ పై చేసిన ప్రకటనలు అటు ప్రతిపక్షాలు ఇటు బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. కులగణన సర్వే రిపోర్టు చరిత్రాత్మకమని, ఈ సర్వే ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని ఆశించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వేలో బీసీల జనాభా గణనీయంగా తగ్గడంపై బీసీ సంఘాల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓసీ జనాభా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో 15.79% పెరిగిందని అండ్ బీసీలు ముస్లింలతో పోలిస్తే ఓసీ జనాభా ఎక్కువ ఎలా పెరిగిందని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రయోజనాలు కాపాడడానికి సర్వే రిపోర్ట్లో బీసీ జనాభా తగ్గించి ఓసీ జనాభా పెంచారని ఆరోపణలు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం నిర్వహించిన కులగణన లెక్కలపై ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుంది? ఒక్కోసారి కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు బీసీ సంఘాలు చెబుతున్న లెక్కలను పరిశీలిస్తే ఏ విధంగా ఉన్నాయి, ఎవరిది తప్పు ఏంటి అనేది ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూద్దాం. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో 18% ఉన్న ఎస్సీ జనాభా ప్రభుత్వ సర్వే ప్రకారం 17.49% తగ్గిపోయింది. అంటే ఎస్సీ జనాభా 0.57% తగ్గిందని బీసీ సంఘాలు అంటున్నాయి. అలాగే 10% ఉన్న ఎస్టీ జనాభా ప్రభుత్వ సర్వే ప్రకారం 10.48% పెరిగింది. అంటే జనాభా స్వల్పంగా 0.48% పెరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే 8% ఉన్న ఓసీ జనాభా 13.31% పెరిగింది ప్రభుత్వ సర్వే ప్రకారం. అంటే 5.31% ఓసీ జనాభా అనేది పెరిగిపోయింది. అలాగే 51% ఉన్న బీసీ జనాభా 46.25% తగ్గిపోయింది. అంటే దీని అర్థం 4.25 తగ్గింది. అలాగే 13% ఉన్న ముస్లిం జనాభా 12.56% తగ్గింది. అంటే 0.4% తగ్గిందనమాట. అండ్ 10% ఉన్న బీసీ ముస్లిం జనాభా ప్రభుత్వ సర్వే ప్రకారం 10.08% పెరిగింది. అంటే దీని అర్థం 0.8 పెరిగింది ప్రభుత్వ సర్వే ప్రకారం. అండ్ 3% ఉన్న ఓసీ ముస్లిం జనాభా 2.48% తగ్గింది. అంటే దీని అర్థం 0.16% తగ్గిపోయిందని అర్థం. అంటే దీని అర్థం ప్రభుత్వ సర్వే ప్రకారం 0.12 తగ్గిందని అర్థం. ఇక ప్రభుత్వ సర్వేలో బీసీల జనాభా తగ్గిపోయి అండ్ ఓసీల జనాభా ఎలా పెరిగింది? ఈవెన్ జనాభా పెరుగుదల సగటు మొత్తానికి చూసుకుంటే అన్ని కులాలలో ఒకేలా ఉండాలని ఓసీలతో పోలిస్తే ముఖ్యంగా సహజంగా బీసీలలోనే జనాభా పెరుగుదల అనేది అత్యధికంగా ఉంటుంది. కానీ ప్రభుత్వ సర్వే లెక్కలు దీనికి విరుద్ధంగా ఉన్నాయంటున్నారు బీసీ సంఘాలు. నిజానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రయోజనాలు కాపాడడానికి సర్వే రిపోర్ట్లో బీసీ జనాభా తగ్గించి ఓసీ జనాభా పెంచి చూపించారని బీసీ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా మొత్తం 3.5 కోట్లు. ఇక 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3.63 కోట్ల జనాభా అయితే ఉన్నారు. ఈవెన్ 2024 ప్రభుత్వ కులగణన సర్వే ప్రకారం జనాభా అనేది 3.54 కోట్లు ఉన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ కులగణన సర్వే లెక్కలు తప్పు అని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది వాదిస్తుంది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ జనాభా ఇంకా తగ్గిపోయింది కాబట్టి. ఈ సందర్భంగా కులగణనపై అసెంబ్లీలో వాడివేడిగా కొనసాగుతుంది. అయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కులగణన సర్వే చరిత్రాత్మకమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు ఆయన. అందుకే కులగణన సర్వే రిపోర్ట్ని కేబినెట్లో ఆమోదించి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు. అయితే కులగణన సర్వేపై చర్చ సందర్భంగా అధికారం విపక్షాల మధ్య మాటల తూటాలైతే జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందని అండ్ కులాల జనాభా లెక్కల విషయానికి వస్తే ఇన్ని తేడాలు ఎందుకు వస్తున్నాయని చెప్పి ప్రశ్నించారు మాజీ మంత్రి తలసాని. సర్వే సందర్భంగా తన ఇంటికి 2 స్టిక్కర్లు అంటించారని తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇక కులగణన సర్వే నివేదిక సంబంధించి సభలో కూడా టేబుల్ వేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కోరారు. అయితే వీరికి సమాధానం ఇచ్చారు అక్కడి మంత్రులు. ఇంతకీ తెలంగాణలో కులగణనకు సంబంధించి ఈ లెక్కల్లో నిజంగానే తప్పుందా? అప్పటికి ఇప్పటికీ జనాభా అనేది తగ్గిందా? బీసీ సంఘాల్లో ఎందుకు బీసీ వ్యక్తుల సంఖ్య అనేది తగ్గించారు ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మేము కూడా తెలుసుకుంటాం.